రాష్ట్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ముగిశాయి. చివరి రోజు కావటంతో ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర హడావిడి కనిపించింది. ఎగ్జామ్స్ ముగియటంతో సమ్మర్ హాలిడేస్ లో స్పోర్ట్స్, షార్ట్ టర్మ్ స్టడీ కోర్స్ నేర్చుకుంటామంటున్నారు స్టూడెంట్స్. రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తామంటున్న స్టూడెంట్స్ తో క్రాంతి ఫేస్ టు ఫేస్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. అయితే ఇక్కడ మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ చూడొచ్చు. వాళ్ళ ముఖాలలో సంతోషంగా అనిపిస్తుంది ఎగ్జామ్స్ అయిపోయినాయి అని. అయితే ఎగ్జామ్స్ అయిపోయినాయి, వాళ్ళు ఎట్లా రాసిరు ఎగ్జామ్ అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. ప్రస్తుతం ఇక్కడ మనతో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. చెప్పమ్మా, నీ పేరేంటి? మై నేమ్ ఈజ్ అంబిక. చాలా హ్యాపీగా ఉంది ఎగ్జామ్స్ అయిపోయినందుకు. నైస్. యా, అంటే ఇప్పుడు నువ్వు ఇంతకుముందు 10th ఎగ్జామ్ రాసినావు కదా, 10th బోర్డ్ ఎగ్జామ్. సేమ్ అట్లనే అనిపిస్తుంది ఈ బోర్డ్ ఎగ్జామ్ కూడా? లేదు, అలా లేదు, కొంచెం డిఫరెంట్గా ఉంది. యా, అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఎంత స్కోర్ చేద్దామని, అంటే ఎట్లా రాసినావు అనిపిస్తుంది? బాగానే రాసిన అనిపిస్తుంది, బెటర్. ఎంత స్కోర్ చేస్తావు? అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? 470కి 450 ఎక్స్పెక్ట్. 450 ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, అంటే ఏ గ్రేడా? ఏ గ్రేడ్. యా, అంటే సమ్మర్లో ఎట్లాంటి ప్లాన్స్ ఉన్నాయి నీకు? సమ్మర్లో ఏమైనా కోచింగ్ ఏమైనా నేర్చుకుంటున్నావా, లేకపోతే ఇంట్లోనే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి లాంటిది వెళ్తావా? విలేజ్కి వెళ్తున్నావా? అంటే ఇప్పుడు కొంతమంది కాలేజెస్లలో మళ్ళీ రీఓపెన్ అని సెకండ్ ఇయర్ కూడా చెప్తున్నారు కదా, మీ కాలేజ్లో అట్లాంటిది ఏమైనా చెప్తుందా? ఎప్పటి నుంచి? 18th ఏప్రిల్ 18th. ఎప్పటి వరకు మళ్ళీ మే వరకు, తర్వాత హాలిడేస్. The exams, the first year intermediate exams was really very easy, and especially the commerce exam, it was a bit tough but quite easy. So thank you for all the faculty. They have given a really easy papers in all the papers. And my plans for summer vacation is I have hobbies in dancing, swimming and all that, so I would be joining those classes. And then I want to become a lawyer, so for that I need to take CLAD coachings, so I'll be opting for that. Yeah, when your college opening again? It's 12 June, 12 or 2nd June, I don't know the idea. Which you are expecting? I'm expecting really well, above 9.5. The exam was very easy, and after that, finally the exams are over. We are happy. You're happy? Yeah. How much you are expecting? We are expecting 90%. 90%? Yeah. Yeah, what are the plans for summer? So basically I'm a cricketer, so I want to focus on my sports only. Yeah, you don't want to learn anything else in studies, right? No. When is the college reopen day? I don't know about that. Maybe in June, right? Yeah, maybe in June. So right now I completed my exam. I feel happy also because after so many days, there were gaps between the exam, and we were wanted the exam to end very soon. So plans for the summer for me is like I am a footballer, so I'll try to play as much as I can. Go coaching for football, right? Yeah. And what is the other plans? Only football? I'm all this time I was focusing on studies, so I'll now focus on more on football. How much you are expecting to score? I score well, so I'll expect more than 80%. Yeah, more than 80%. మొత్తానికైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ పిల్లలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జామ్స్ అయిపోయిందని వాళ్ళకు ఒక చదువులు భారం తగ్గిందని అంటున్నారు. అయితే ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క రకంగా వాళ్ళ సమ్మర్ హాలిడేస్ని ప్లాన్ చేసుకున్నారు. ఏదేమైతే మాత్రం ఫ్యూచర్ మాత్రం కరెక్ట్గా సెట్ అయ్యేలాగా ఉండేలా చూసుకుంటాం అంటున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, క్రాంతి, V6 న్యూస్, హైదరాబాద్.